శ్రీ విష్ణువు ద్వారా జగత్ పాలన. విష్ణుమూర్తిని చతుర్భుజుడైన దేవతా రూపంలో చూపిస్తారు. లక్ష్మీనారాయణ కంబైన్డ్ రూపమే విష్ణువుగా చూపిస్తారు. 4 భుజాల్లో 2 నారాయణ భుజములకు, 2 లక్ష్మీ భుజములకు చిహ్నములు. 4 చేతులలో శంఖం, చక్రం, గద, పద్మభూషణములను 4 అలంకారములు ఉన్నవి. ఆ 4 అలంకారంలో 4 ప్రాముఖ్యము గల ఆధ్యాత్మిక రహస్యములు కలవు. శంఖం పవిత్ర వాక్కునకు, జ్ఞానఘోషకు గుర్తు. చక్రము ఆత్మ మరియు సృష్టి జ్ఞానములకు ప్రతీక. కమల పుష్పం అంటే ప్రపంచంలో ఉంటూ కూడా కమల పుష్పం వలె అనాసక్తతను అవలంబించి పవిత్రంగా ప్రవృత్తి మార్గాన్ని గడిపినందుకు గుర్తు. గద అనగా మనోవాక్కాయ కర్మల ద్వారా పంచేంద్రియాలపై విజయం సాధించుటకు ప్రతీక. పరమపిత శివపరమాత్మ జీవాత్మలందరికీ ఇట్లు సందేశం ఇచ్చుచున్నారు. ఈ అలంకారముల యొక్క రహస్యమును తెలుసుకొని మీ జీవితంలో ధారణ గావించిన నరుడు నారాయణి పదవిని, నారి లక్ష్మీ పదవిని పొందవచ్చును. భగవంతుని ఆదేశానుసారం కామాది వికారములు జయించిన వారే సకల భోగ భాగ్యాలతో సుఖశాంతి పవిత్రలతో కూడిన సామ్రాజ్యంలో అనగా సత్యయుగంలో జన్మ తీసుకుంటారు. శివశంకరుల తారతమ్యం. శివుడు శంకరుడు ఒక్కటే అని చాలామంది భక్తి మార్గంలో భావిస్తారు. వీరిరువురు ఒక్కటి కాదని శివపరమాత్మ తెలియజేస్తున్నారు. శివుని మూర్తి లింగాకారం కాగా శంకరుని మూర్తి శరీరాకారం కలిగి ఉండును. శంకరుడు దేవత, శివుడు పరమాత్మ. బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురు దేవతలు. వీరికి సృష్టికర్త త్రిమూర్తి శివుడు. అందుకే భక్తి మార్గంలో బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః అంటూ చివరగా శివపరమాత్మాయ నమః అంటారు. ఒక్క శివుణ్ణే పరమాత్మ అని అంటారు. శివలింగం మీద 3 విభూతి రేఖలు 3 దేవతలకు గుర్తు. మధ్యన చందన ఛాయ, ఎరుపు బిందువు, జ్యోతి బిందువు శివపరమాత్మకు గుర్తు. బ్రహ్మ మరియు బ్రాహ్మణులు. పరంపరగా బ్రహ్మ సృష్టికర్తే అని అతని ముఖారవిందం గుండా ఉద్భవించిన వారే బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు అంటారు. కానీ ముఖం నుండి పిల్లలు పుట్టుట అసంభవం కదా. నిజానికి దీనిలో గల ఆధ్యాత్మిక రహస్యం ఏమనగా బ్రహ్మ ముఖారవిందం ద్వారా భగవానుడు బోధించే దివ్య జ్ఞానం విని ఆచరణాత్మకంగా తమ జీవితంలో పరివర్తన తీసుకువచ్చిన వారే ద్విజన్ములు అనగా బ్రాహ్మణులు. బ్రహ్మముఖం దాదా లేఖరాజ్ గుండా వెలువడిన శివపరమాత్మని దివ్యవాణియే భగవద్గీతగా ప్రసిద్ధి కాంచినది. శివపరమాత్మ బ్రహ్మ ద్వారా జ్ఞాన ప్రదానం గావించటే బ్రహ్మమతం, బ్రహ్మయజ్ఞం, బ్రహ్మోత్సవం మొదలైన మాటలు ప్రసిద్ధి కాంచినవి. పరమాత్మ శివుడు ప్రవేశించిన భాగ్యశాలి బ్రహ్మనే గుర్తించి ఈశ్వరయ్య శ్రీమతానుసారంగా భగవంతునితో యోగయుక్తత కలిగి ఆధ్యాత్మిక పునర్జన్మను మరజీవ జన్మ తీసుకునేవారే సత్యమైన బ్రాహ్మణులు. రుద్ర జ్ఞాన యజ్ఞం. శివపరమాత్మనే రుద్రుడు అని కూడా అంటారు. ఆయన ప్రజాపిత బ్రహ్మ ద్వారా రుద్ర జ్ఞానాన్ని సృజించుటే కాక ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనే ఒక అనుబంధ సంస్థను కూడా స్థాపించారు. ఈ విశ్వవిద్యాలయంలో కామాది విషయ వికారాలను త్యాగం చేయుటకు, సహజ రాజయోగాన్ని అభ్యసించుటకు ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రజాపిత బ్రహ్మ సృష్టి స్థాపనకు సాధనం మాత్రమే కానీ ఆయన పరమాత్మ కాదు. శివాలయంలో గర్భగుడికి ముందున్న నంది వాహనమే బ్రహ్మ. ఆయన తనువును పరమశివుడు ఆధారంగా తీసుకున్నారు అనుటకు నిదర్శనం. దీన్నే శివుని వాహనమని అంటారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క శరీర రూపి రథాన్ని శివుడు ఆధారంగా చేసుకున్నారు. ఈ రథం ద్వారానే శివపరమాత్మ నూతన దైవీ సృష్టి స్థాపనార్థం సత్య గీతా జ్ఞానంను బోధిస్తున్నారు. నూతన దైవీ సృష్టి స్థాపనగుటకు ఈ పురాతనమైన ఆసురీ సృష్టి తప్పక వినాశనం కావాల్సిందే. ఈ పతిత కలియుగం పూర్తిగా వినాశనం కావాల్సిందే. ఈ పతిత కలియుగం పూర్తిగా వినాశనం కానిదే విశ్వంలో సంపూర్ణ సుఖశాంతులు నెలకొనుట అసంభవం. సూర్యోదయం కాగానే చీకటికి, సూర్యాస్తమయం కాగానే ప్రకాశమునకు తావులేనట్లు మంచి చెడులు ఒకే చోట నిల్వజాలో. పురాతనమైన చివికిపోయిన శిథిలావస్థలో ఉన్న కలియుగాన్ని వినాశనం చేయుటకు ప్రతీకయే శంకరుడు. మానవాళికి గొప్ప విపత్కర పరిస్థితి రానున్నదని శివపరమాత్మ ఉద్ఘాటిస్తున్నారు. హైడ్రోజన్ బాంబులు, ఆటం బాంబులు, మిసైల్స్ మొదలైనవి నేడు గుట్టలు గుట్టలుగా ఆయుధ కారాగారాల్లో పడి ఉన్నాయి. అగ్రరాజ్యాలు భయంకర మరణాయుధులతో అంతఃకలహాలు, వరదలు, కరువులు, భూకంపాలు, అగ్నివర్షములు కురిసి మృత్యు వికటహాసం చేస్తుంది. దేశమంతటా వ్యాపించిన ఉపద్రవాల వలన గృహ వసతులు, వైద్య వసతులు, ఆహార పదార్థాలు మొదలగు వాటికి
ఊహించరానంత కొరత ఏర్పడుతుంది. దీనివల్ల మానవులు చేసే హాహాకారాలు, ఆక్రందనలు వర్ణాతీతం. రానున్న ఈ విపత్కర పరిస్థితులను అచంచలమైన ధైర్య సాహసాలతో ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు ఒక్క శివపరమాత్మని దివ్య స్మృతి చేతనే లభిస్తాయి. కావున ఆ పరమపిత శివపరమాత్మను ప్రేమతో స్మరించుటయే శరణ్యం. మనందరినీ దుఃఖ సాగరం నుండి సుఖ సాగరం వద్దకు చేర్చే ఏకైక వారధి, ఒకే ఉపాయం. ఇదే ముక్తి జీవన్ముక్తులకు సోపానం. ఈ ఘోర వినాశనంలో కూడా విశ్వ మానవ కళ్యాణం అంతర్లీనమై ఉంది. ఈర్ష్య ద్వేషాలతో, కక్షలతో నిత్యం పరస్పరం దహించుకుపోతూ సంఘ విద్రోహక చర్యలతో క్రుల్లి కృషించే ఈ ప్రపంచ దుఃఖాల నుండి మానవులకు విముక్తి లభిస్తుంది. చాలామంది ప్రళయం వస్తుంది అనుకుంటారు, కానీ ఆత్మ పరమాత్మల వలె ప్రకృతి కూడా అనాది, అవినాశి. ఈ విశ్వ నాటకం ప్రకృతి, పురుషుడు, పరమేశ్వరుడు అనే శక్తిత్రయంతో కూడిన పారస్పరిక క్రీడ. ఇది అవినాశి, శాశ్వతమైనదే కాక ఒక చక్రం వలె సదా తిరుగుతూనే ఉంటుంది. కానీ ప్రళయం ఏనాటికి రాదు. మానవ జనసంఖ్య ఊహకందనంతగా పెరిగిపోతుంది. రానున్న మహావినాశన జ్వాలలలో మిడతల వలె జీవాత్మల శరీరాలను వదిలేస్తుండగా, ఒకవైపు భాగ్యశాలులైన కొందరు ఈశ్వరీయ జ్ఞాన ఆచరణ, రాజయోగ అభ్యాసములతో స్వయంగా పవిత్రులవుచు శివపరమాత్మల స్మృతితో సునాయాసంగా శరీరాలను విడిచిపెడతారు. వీరి దివ్యమైన పురుషార్థం ఫలితంగా రాబోయే నూతన సత్యయుగానికి శాంతిధామం గుండా వెళ్ళి ఇచ్చటే దేవతలే జన్మిస్తారు. మిగిలిన ఆత్మలు ధర్మరాజపురిలో శిక్షలు అనుభవించి పాప ప్రక్షాళన గావించుకొని పరంధామం వెళ్తారు. తిరిగి సృష్టి నాటక చక్రంలో వారి పాత్రల సమయం వచ్చేంత వరకు పరంధామంలోనే ఉంటారు. సృష్టి చక్రం 4 భాగాలుగా విభజించబడినది. స్వస్తిక్లో 4 సమభాగాలు సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలకు గుర్తు. సత్యయుగం అనగా స్వర్ణయుగం. పరమపిత శివపరమాత్మ ప్రజాపిత బ్రహ్మ తనువును ఆధారంగా తీసుకొని స్థాపించేదే ఆదర్శవంతమైన సత్యయుగం. ఇది పరమ పావనప్రదమైన యుగం. ఇచ్చట ప్రకృతి వైపరీత్యాలు నామమాత్రంగా కూడా ఉండవు. ప్రతి వస్తువు సర్వ సమృద్ధిగా ఉంటుంది. దరిద్రం నిలవనీడ లేనిదగును. ఇచ్చట అమూల్యమైన రత్నాలు, వజ్రాలతో పొదగబడిన బంగారు ఇటుకలతో రమణీయంగా భవంతులు నిర్మింపబడతాయి. సంస్కృతి, సభ్యత, కీర్తి, మర్యాదలు పరమోన్నతంగా ఉంటాయి. అహింసో పరమో ధర్మ వాచకులు సూర్యవంశీయులకు శ్రీ లక్ష్మీనారాయణల వంశావళి సత్యయుగాంతం వరకు రాజ్యపాలన చేస్తారు. 16 కళల సంపూర్ణులై ఉంటారు. సత్యయుగంలో జనసంఖ్య చాలా తక్కువ. అచట యథా రాజా తథా ప్రజ అన్నట్లు మహారాజా, రాణి వలె ప్రజలు కూడా దివ్య గుణాలను కలిగి దేవీ దేవతలుగా పిలువబడతారు. నిర్వికారమైన ఆ యుగంలో సంతానోత్పత్తి పరమ పవిత్ర యోగశక్తిచే కలుగుతుంది. జనన మరణాల సమయంలో ఏ విధమైన బాధ ఉండదు. రాబో మృత్యువు గురించి, తిరిగి తను తీసుకోబో జన్మ గురించి ముందుగానే తెలిసిపోతుంది. అకాల మరణాలు ఉండవు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వేరొక శరీరాన్ని ధరిస్తుందనే జ్ఞానం ఉండుటచే మరణ సమయంలో ఎవరూ దుఃఖించరు. కృతయుగం 1250 సంవత్సరాల్లో 9 లక్షల జనసంఖ్యతో ప్రారంభమై చివరకు 3 కోట్లకు చేరుతుంది. ఈ 3 కోట్ల మందిని ముక్కోటి దేవతలుగా పూజిస్తారు. రెండవది త్రేతాయుగం, రజిత యుగం. ఈ యుగంలో 16 కళల నుండి 2 మాత్రమే తగ్గి 14 కళ చంద్రవంశీయులైన శ్రీ సీతారాముల రాజ్యం ప్రారంభమవుతుంది. ఇచ్చట కూడా నిర్వికారత్వము, సుస్థిరమైన సామాజిక వ్యవస్థ, శాంతి, సమృద్ధిగా ఉంటాయి. ఈ 2 యుగాలను కలిపి స్వర్గము లేదా వైకుంఠము అని అంటారు. 2500 సంవత్సరాల పరిమితి కలిగిన ఈ కాలాన్ని బ్రహ్మ పగలు అని అంటారు. త్రేతాయుగం 1250 సంవత్సరాల కాల పరిమితిలో 3 కోట్ల జనాభాతో ప్రారంభమై చివరకు 33 కోట్ల వరకు చేరుకుంటుంది. అతి త్వరలో భారతదేశంలో స్వర్గం రాబోచున్నదని శివపరమాత్మ తెలియజేస్తున్నారు. మూడవది ద్వాపరయుగం, తామ్రయుగం. ఈ యుగం నుండి నరకం ప్రారంభమవుతుంది. ఒకప్పుడు పరమ పవిత్రులైన దేవీ దేవతలే స్వస్మృతిని మర్చిపోయి, ఆత్మస్మృతిని మర్చిపోయి దేహాభిమానులే విషయ వికారాలకు లోనై వామ మార్గంలో పడిపోతారు. ప్రకృతి తత్వాలు నియమాన్ని విడిచిపెట్టి దుఃఖదాయకమవుతాయి. మానవుల్లోనూ వాతావరణంలోనూ పూర్వం వలె సామరస్య సద్భావనలు ఉండవు. సంపద సమృద్ధి తరిగి కళలు 8 మాత్రమే మిగులును. ఈ యుగం నుండే భక్తి ప్రారంభమగును. ప్రప్రథమంగా సృష్టికర్త నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మ శివుని స్మృతి చిహ్నంగా శివలింగంను ఏర్పరిచి పూజ ప్రారంభిస్తారు. తదనంతరం శ్రీ లక్ష్మీనారాయణాది దేవతల పూజ ప్రారంభమవుతుంది. మొట్టమొదట విక్రమాదిత్య మహారాజు సోమనాథుని పేరుతో శివాలయం నిర్మించాడు. ఒకే పరమాత్మ శివుని గూర్చిన భక్తి అవ్యభిచారి భక్తి.
దీని అర్థం ఒకే ఈశ్వరుని ఆరాధించే నిర్మల భక్తి. ఈ ద్వాపర యుగంలోనే ఇతర ధర్మాలు మొదలవుతాయి. నేటికి సుమారు 2500 సంవత్సరాల క్రితం ఇబ్రహీం ద్వారా ఇస్లాం మత స్థాపన, 2250 సంవత్సరాల క్రితం బుద్ధునిచే బౌద్ధ మతం, 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ద్వారా క్రైస్తవ మత స్థాపన, తదనంతరం 1400 సంవత్సరాల క్రితం మహమ్మద్ ద్వారా ముస్లిం మత స్థాపన జరిగినది. ఆది సనాతన దేవీదేవత ధర్మం పూర్తి అయిన తర్వాతనే ఈ 4 ధర్మాల స్థాపన మొదలగును. ఒకనాడు సత్యత్రేతాయుగాల్లో పూజ్యులైన దేవీదేవతలే పూజారులై తమ విగ్రహాలకు తామే పూజ చేసుకోవడం ఆరంభిస్తారు. విషయ వికారాలకు లోనైనందున సామాన్యులుగా నిలిచిపోతారు. స్వర్గంలో ఐక్యత అనైక్యతగా మారిపోతుంది. అనగా దాని స్థానంలో అనేక ధర్మాలు, అనేక రాజ్యాలు ఏర్పడతాయి. పూర్వధర్మమైన ఆది సనాతన దేవీదేవత ధర్మమును, దివ్య గుణాలను విస్మరించి భ్రష్టులైన కారణంగా దేవతా శబ్ద ప్రయోగమునకై స్వధర్మాన్ని మర్చిపోయిన వారే ఇప్పుడు హిందువులు అనబడుతున్నారు. నిజానికి హిందూ శబ్దం సింధు అను పేరుగల నది నుండి వచ్చినది. ఈ నది సింధ్ పాకిస్తాన్ ప్రాంతంలో ప్రవహిస్తున్నది. దీని ఒడ్డున నివసించు వారిని ఉద్దేశించి విదేశీ సోదరులు హిందుస్థానీయులు హిందువులు అన్నారు. వాస్తవానికి ఇతర ధర్మాల వలె హిందూ అనున్నది ఒక ధర్మం కాదు. 4వది కలియుగం, లోహయుగం. కలియుగం నుండి మానవుని పతనావస్థ ప్రారంభమవుతుంది. అంధశ్రద్ధ, మూఢభక్తి, విశ్వాసాలతో కూడిన కర్మకాండలు పెరిగిపోతాయి. చివరకు మానవుని బుద్ధి ప్రకృతి తత్వాలైన నీరు, నిప్పు, భూమి, గాలి, చెట్టు, పుట్ట, పర్వతాలను కూడా పూజించేతంటే హీన స్థితికి జారిపోతుంది. నదీ నదములు, చెరువులు, తీర్థయాత్రలు ఆరాధనలకు కేంద్రాలవుతాయి. పాపభీతి, దైవచింతన మటుమాయమైపోయి మానవుని వివేకం అనుచిత కార్యములకు వినియోగించబడుతుంది. అతని మేధస్సు అపరాధ భావనలచే శాపగ్రస్తమైపోయి ఆయువు క్షీణించుటే కాక అకాల మృత్యువులు కూడా మితిమీరిపోతాయి. ఇచటగాంచిన అశాంతి, దుఃఖం, అన్యాయం విలయతాండవం చేస్తూ ఉంటాయి. ప్రస్తుత సమయంలో అతి ధర్మగ్లాని సమయం వ్యాపించి ఉన్నది. అందుకే ధర్మ స్థాపనార్థం గీతా భగవానుడు శివ పరమాత్మ అవతరించి సత్యయుగాన్ని స్థాపన చేస్తున్నారు. ద్వాపర కలియుగాన్ని కలిపి 2500 సంవత్సరాలు నరకం అనబడతాయి. దీన్నే బ్రహ్మరాత్రి అని కూడా అంటారు. 5వది సంగమయుగం, సంధియుగం లేక వజ్రతుల్య యుగం. పరమాత్మ దివ్యావతరణ సమయం. భూమాత పాపభారంతో కృంగి కృషిస్తున్న అతి ధర్మగ్లాని సమయంలో శివపరమాత్మ భగవద్గీతలో తానిచ్చిన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనే వాగ్దానుసారం దివ్య అవతరణ చేసి లుప్తప్రాయమైన ఆది సనాతన దేవీ దేవతా ధర్మంను పునఃస్థాపన చేస్తున్నారు. పాపాలు తొలగించు, సుఖశాంతులను ప్రసాదించు తండ్రి అని వారు ప్రార్థించే ఆవేదన, ఆక్రందనలు మిన్నుమట్టుతాయి. యజ్ఞ యాగాదులు ఎక్కువగా చేయనారంభిస్తారు. నేనే భగవత్ అవతారమని, నేనే భగవంతుని అనేవారు కోకొల్లలుగా తయారవుతారు. ఇట్టి నికృష్టమైన కలియుగాంతం సత్యయుగ ఆరంభం మధ్య సంధి కాలమున అనగా సంగమయుగమున నిర్ణీత కాలానుగుణంగా నిరాకారుడైన శివపరమాత్మ తన నివాసం పరంధామం నుండి ఈ సాకార బ్రహ్మ శరీరంలో దివ్య అవతరణ గావించి అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని స్థాపిస్తారు. ఈ యజ్ఞం 1937వ సంవత్సరంలో ప్రారంభమయ్యింది. అప్పుడు జీవాత్మలు పరమాత్మ బోధించే సత్య గీతా జ్ఞానాన్ని, రాజయోగాన్ని అభ్యసించి భవిష్యత్తులో దేవీ దేవతలయ్యే ఈశ్వరీయ వారసత్వాన్ని పొందుటకు జ్ఞాన యజ్ఞానికి ఆకర్షించబడతారు. భక్తి మార్గంలో నదుల సంగమాన్ని పవిత్రంగా భావించి స్నానాలు చేస్తూ ఉంటారు. కానీ శరీర స్నానం చేత ఆత్మ ఏనాటికి పవిత్రం కాజాలదు. ఆత్మ తడుపబడేది, తగలబెట్టబడేది కాదు. అనాది అవినాశి బిందు స్వరూపమగు ఆత్మ నదీ స్నానం చేత ప్రక్షాళన అయిపోయినట్లయితే ఈనాడు ఇంత పాపం పెచ్చుమీరేదే కాదు. నిజానికి పురుషోత్తమ శబ్దం పరమాత్మకు సంబంధించినది. ఆత్మ పురుషుడని పిలువబడినట్లు పరమాత్మ పరమ పురుషుడని పిలువబడును. మానవాత్మ కంటే జ్ఞానం, శాంతి, పవిత్రత శక్తులతో సర్వశ్రేష్ఠుడొకటిచే పరమాత్మ పరమ పురుషుడని అనబడును. పురుషోత్తమ యుగం ప్రతి కలియుగాంతం సత్యయుగ ప్రారంభం మధ్య తెలుపు సంగమయుగానికి గుర్తు. ఈ పునీత యుగంలోనే భాగ్యశాలురగు పుణ్యాత్ములు పరమశివుని జ్ఞానామృత ధారలలో స్నానం చేసి అమృత తుల్యం మునర్చుకుంటారు. పరమాత్మ కల్పమంతటిలో పురుషోత్తమ సంఘయుగంలోనే అవతరించి సత్య గీతాజ్ఞానం, సహజ రాజయోగం నేర్పి పావన ప్రపంచంను నిర్మించును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధకులు కొందరు కలియుగం ఇంకా ప్రథమ పాదంలో ఉంది అంటారు. ఇప్పుడు కలియుగం అంతిమ శ్వాసలో ఉందని శివపరమాత్మ తెలియజేస్తున్నారు. మరికొందరు కలియుగం కంటే ద్వాపరయుగం, సత్యత్రేతాయుగాలు ఒకదానికంటే ఒకటి రెట్టింపు వ్యవధి కలిగి ఉంటాయని యుగ నిర్ణయం చేశారు. కానీ వీరి అభిప్రాయంలో నిజం లేదు.
స్వస్తిక్ చక్రం 4 భాగాలు. 4 యుగాలు సమభాగాలుగా ఉన్నాయనుటకు నిదర్శనమై ఉన్నది. సూక్ష్మ విషయం ఏమిటి అనగా ఆయుర్దాయం, దివ్య గుణాలు, సుఖశాంతి, సంపదలు సత్యయుగం కంటే త్రేతాయుగంలో 2 రెట్లు, ద్వాపరయుగంలో 3 రెట్లు, కలియుగంలో 4 రెట్లు తరుగుతూ వస్తాయి. ఈ విధంగా సతోప్రధాన సోపానం నుండి క్రమముగా సత్వ, రజో, తమో గుణాలు పరిణామం తప్పనిసరిగా అవుతుంది. ప్రతి యుగం యొక్క ఆయుష్ హెచ్చుతగులు లేకుండా 1250 సంవత్సరాలు మాత్రమే అని శివపరమాత్మ తెలియజేస్తున్నారు.